రోడ్ రోలర్ చోరీకి గురైన ఘటన మహబూబాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. రోడ్ రోలర్ ని అపహరించి గుట్టుచప్పుడు కాకుండా పాత సామాన్ల దుకాణంలో దుండగులు విక్రయించారు. అమెజాన్ కన్స్ట్రక్షన్ సివిల్ రైల్వే కాంట్రాక్టర్ నాగపూర్కు చెందిన మోహన్ మిశ్రా పేరుతో ఉన్న రోడ్ రోలర్ ను కేటుగాళ్లు చోరీ చేశారు. పాత సామాన్ల దుకాణంలో 2,19,000 రూపాయలకు విక్రయించారు. షాపు యజమానులు రోడ్ రోలర్ ను గ్యాస్ కట్టర్ సహాయంతో ముక్కలు చేసే పనిలో నిమగ్నమవ్వగా ఖమ్మం నుంచి అసలు రోడ్ రోలర్ యజమాని భిక్షన్ రెడ్డి షాప్ యజమానికి ఫోన్ చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తారని హెచ్చరించడంతో దుకాణ యజమానులు మోసపోయామంటూ లాబోదిబోమంటున్నారు. నాకు ఖమ్మం నుండి కాల్ వచ్చింది. నేను ఇట్లా భిక్షం రెడ్డిని మాట్లాడుతున్నాను, అది మీరు రోడ్ రోలర్ కొన్నది నాది అని చెప్పారు. చెప్తే సార్ మరి ఆయన నాకు ప్రూఫ్లు అనేది ఎవిడెన్స్ అనేది ఇచ్చేయడం జరిగింది. దానికి బండికి పేపర్లు ఉండవు, ఆర్సీ కార్డు ఉండదు, అది రోడ్డు మీద నడిచేది కాదు అని చెప్పి మాకు అమ్మిండు. 25వ తారీఖు భిక్షం రెడ్డి గారు రావడం జరిగింది ఆటోలో. 4 రోజులు టైం అడిగాను. 4 రోజులు టైం అడిగిన తర్వాత అతను లేదు నేను బండిని తీసుకెళ్ళిపోతాను, నా బండి నాది అని చెప్పాడు. చెప్తే అలా ఎలా కుదురుతుంది, నేను డబ్బులు కట్టానండి. 2,19,000 నెట్ క్యాష్ ఇచ్చానండి నేను అతనికి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమైందంటే ఆయన లేదు నేను పిఎస్లో కంప్లైంట్ పెడతా అంటే సరే ఆలోచించి చూద్దాం దొరకడా అనేది ప్రయత్నిద్దామని చెప్పినాం. సరే ప్రయత్నించండి, మీరు కేసు పెట్టుకుంటే మీరే పెట్టుకోండి అని చెప్పిండు ఆయన. చెప్పిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత నేను మాకు తెలిసిన సిఐ ద్వారా నేను కనుక్కొని మాట్లాడితే లేదు బండి వాళ్ళదే, కేసు మళ్ళీ వాళ్ళనే ఫైల్ చేయమనండి, వాళ్ళు ఎక్కడ ఫైల్ చేసుకుంటామని మనకు సంబంధం లేదు, వాళ్ళని ఫైల్ చేస్తే మనల్ని పిఎస్ వాళ్ళు పిలిస్తే వెళ్ళి ఈ ఆధారాలు ఇచ్చాడు మాకు అని చూపిద్దామని చెప్పింది సార్.